ప్రపంచ స్థాయి రాజధాని స్వర్ణాంధ్ర, ప్రతి ఇంటికి ఒక లక్షాధికారి తర్వాత చేదురు కానీ ముందు మాకు గుక్కెడు నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలు. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత నియోజకవర్గంలో మండే ఎండలలో గుక్కెడు నీళ్ల కోసం రోడ్డెక్కారు స్థానికులు. కుప్పం మున్సిపాలిటీ 1వ వార్డు సామగుట్టపల్లి వద్ద కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. సామగుట్టపల్లి చెరువుకు నీళ్లు రాలేదని, నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. స్వర్ణకుప్పం స్వచ్ఛకుప్పం అంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, అదెక్కడుందో చూపాలని వారు నిలదీస్తున్నారు. ఎవరికి నీళ్లు లేదు, నీళ్లు కూడా లేదు. చెప్పాలి కదా మీరు కూడా. గవర్నమెంట్ అనేది ఎందుకు ఉండేది? నీళ్లు ఇరాలి సార్. అడంటే ఊర్లో మీ పేరు లేదు, మీ వీధి లేదు, ఎవరైనా సరిపోయి నీళ్లు వాళ్ళే కదా అడగండి. రోడ్డు పైనకి వస్తే నీళ్లు కూడా వదిలేదు వాళ్ళు. సార్ ఎత్తుకొని వచ్చారు మేము నీళ్లు. తెలంగాణ వస్తే డ్రమ్ ఎంత పెట్టాలంటే డ్రమ్ము లేని వాళ్ళు ఏం చేయాలి? డ్రమ్ లేని వాళ్ళు బిందికలంతా వదలలేదంట. నీళ్ళు అంటే అందరికీ వదలాలి, అది రూల్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.